మీకు నిన్నటి దినం ఒక సందేశం పంపాను. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ముందు ఇంగ్లీష్లో చెప్పండి. బ్రింగ్ యువర్ ఓన్ బ్రేక్ త్రూ. ఇంగ్లీష్ వచ్చిన వారందరూ కూడా ఇంకోసారి చెప్పండి. బ్రింగ్ యువర్ ఓన్ బ్రేక్ త్రూ. ఓకే, తెలుగులో మనం చూసుకుందాం. మీ సొంత పురోగతి మీ ఆలోచన వలననే. అంతేనా? మీ చేతుల్లోనే, ఆలోచనలోనే. ఓకే, మీ సొంత పురోగతి అంటే పురోగతి అంటే అభివృద్ధి. మీ సొంత అభివృద్ధి మీ ఆలోచనలలోనే. ఇప్పటి వరకు మనం అభివృద్ధి పొందలేదు అంటే మన ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉంది. చెప్పండి, ఇప్పటి వరకు మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఎంత అనుకున్నా ఇంకా మనం బలహీనంగానే ఉన్నాము అంటే ఎక్కడ ఉంది తేడా? ఆలోచనలలోనే తేడా కనబడుతుంది. అందుచేత ఇప్పుడు మన పురోగతి మన ఆలోచనల్లోనే. మర్చిపోవద్దు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనస్తులు, ప్రతి ఒక్కరూ, పెద్దవారు, ఇప్పటి వరకు మనం అభివృద్ధి చెందలేదు అంటే లోపం ఎక్కడుంది? మన ఆలోచనలోనే ఉంది. మనం రివైవ్ అవ్వాలి అంటే, తిరిగి కట్టబడాలి అంటే, తిరిగి ఉజ్జీవింపబడాలి అంటే ఏం కావాలి? ఆలోచనలు. నీ ఆలోచనలే. ఈ ఆలోచనలోనే ఎక్కడో తేడా కనబడుతుంది. అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నాం. సాతానుడికి చోటు ఇచ్చేస్తున్నాం, బలహీనపడిపోతూ ఉన్నాం. దేవునిలో అభివృద్ధి చెందాలి అంటే నీ ఆలోచనలో ఉంది నీ అభివృద్ధి. చూడండి, ఒక వ్యక్తికి అక్కడ ఒక ముత్యం దొరికింది. ఎంత విలువైన ముత్యం అంటే అప్పుడు ఏం చేశాడు? ఆ ముత్యం కొనుక్కోవాలి, ఆ ముత్యం సొంతంగా చేసుకోవాలి. అప్పుడు ఏం చేశాడు చెప్పాలి? బైబిల్లో ఉంది. కలిగినవన్నీ తన ఆలోచనలు ఏం చేశాడంటే ఈ ముత్యం మనం తీసుకున్నట్లయితే ఎంత అదృష్టవంతుడిని అయిపోతాను, ఎంత ధనవంతుడిని అయిపోతాను, నేను ఎంత అభివృద్ధి చెందిపోతాను. అందుచేత ఇది నేను కొనేసుకోవాలి. సమస్తము కూడా అమ్మేసుకున్నాడంటే తను కొన్నిది అమ్మేసుకొని వెళ్ళి ఏం సంపాదించుకున్నాడు? ముత్యం సంపాదించుకున్నాడు. అంటే ఆలోచనలో ఏముంది? ఆయనకి అభివృద్ధి ఉంది. తన ఆలోచనలో అభివృద్ధి ఉంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఏం చేశాడు? తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. డబ్బులన్నీ ఏం చేశాడన్నా? మీరు చెప్పండి. ఏం చేశాడు? దుర్వ్యాపారము చేశాడు, చెడ్డ పనులు చేశాడు, అనారోగ్యం తెచ్చుకున్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అప్పుడంట తన ఆలోచనలో మార్పు వచ్చిందంట. ఏమొచ్చింది? తన ఆలోచనలో మార్పు వచ్చింది. అయ్యో, నాన్నగారు చెప్పినా, అన్నయ్య చెప్పినా, ఎవరు చెప్పినా నేను వినకుండా ఈ డబ్బంతా తీసుకొచ్చాను, ఆరోగ్యం పోగొట్టుకున్నాను. స్నేహితులు డబ్బులను చెప్పి నాతో ఉన్నారు, ఇప్పుడు అందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు. పందులు కొట్టు కూడా తినడానికి వీలు లేకుండా పందులు నా మీద పడుతూ ఉన్నాయి. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఈ చనిపోయే ముందు ఒక్కటి నేను చేస్తాను. తప్పు చేశాను కానీ తండ్రి, నీకు, ఈ లోకపు తండ్రికి, పరలోక దేవునికు, లోకపు తండ్రికి విరోధముగా నేను పాపం చేశాను అని ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, పశ్చాత్తాపడతాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నాన్న, మీ మాట వినలేదు, అయితే మీ కొడుకును కాదు, మీరు చెప్పిన మాట వినకుండా డబ్బు ఖర్చు పెట్టేశాను, కూలివాడుగా నన్ను పెట్టుకోండి, చాలు, ఒక ముద్ద పెడితే చాలు, నేను పని చేస్తాను,
మీ కుమారుడుగా ఉన్నప్పుడు నేను పని చేయకపోవచ్చు, ఇప్పుడు నేను కూలివానిగా ఉండబోతూ ఉన్నాను కనుక మీ పని చేస్తాను. ఎక్కడ లేని పశ్చాత్తాపం. తండ్రి దగ్గర, పరలోకపు తండ్రి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. ఈ తండ్రిని, అన్నయ్యని జ్ఞాపకం చేసుకుని, పరివారాన్ని జ్ఞాపకం చేసుకుని ఆలోచనలో మార్పు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? తండ్రి పరుగుని వెళ్ళి ముద్దు పెట్టుకొని మొదట ఉన్న స్థితి కంటే మరి ఎక్కువగా తండ్రి తనను ప్రేమించి అన్నీ ఇచ్చి మళ్ళా తన కుమారుడిగా ఉన్నతమైన స్థితిలో ఆలోచనలు, నేను ఆలోచనలు మనల్ని పురోగతి తీసుకొచ్చి, అది పురోగతి దిశలో, అభివృద్ధి దిశలో నడిపిస్తూ ఉంటాయి. ఒక దైవజనుడుగా మనందరము ఒక్క రీతిగా ఎదగాలని, ఎవరూ తగ్గకూడదు. మన పిల్లలేంటి, చదువు లేని వారేంటి, స్త్రీ పురుషులేంటి, మన కుటుంబాలేంటి, ఈ యొక్క క్యారీస్ కుటుంబం అంతా కూడా ఆయన రాకడికి సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి నా ఆలోచనలు నీకు నాకు అభివృద్ధి ఇస్తాయి. అంచేత ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ పేద విధవరాలు ఏం చేసింది? తన దగ్గర ఉన్న సమస్తము ఇచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క బైబిల్ గ్రంథములో ప్రతి చోట, చదువుతున్న ప్రతి చోట సమస్తము ఇచ్చింది. నాకు నీవుంటే చాలు అంది. అందుచేత నాకు నీవుంటే చాలు ఏంటి? ప్రపంచమంతా యేసయ్య చెల్లిన తర్వాత ఈ యొక్క బైబిల్ గ్రంథం చదువుతున్న ప్రతి ఒక్కరూ పేద విధవరాల్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నారు. కలిగిందంతా ఇచ్చి నీవు నాకుంటే చాలు అంటున్నారు. ఎంత అభివృద్ధి అండి! మనం వాక్యం వింటూ ఉన్నాం, నేను ఆలోచనగా ఉన్నాను. వాక్యంలో అనేక మర్మాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ మనం ఎదుగుదల ఎంతవరకు ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడులాగా ఉన్నది రాబోయే దినాలు. 2020 దేవుడు ఒక సూచన చూపెట్టాడు. ప్రపంచం అంతా ఎలాగ నలిగిపోయిందో, కోట్లాది ప్రజలు ఎలాగ చనిపోయారో, 2021 బాగుంటుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. అంతకంటే విపరీతమైనటువంటివి మనం చూడబోతూ ఉన్నాం. చాలా విపరీతమైన మనం చూడబోతున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువుకి, ఆయన వాక్యానికి మనం చోటిద్దాం. దేవుల్లో మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుతూ ఉండండి. నేను ఆగమన దగ్గర ఆగిపోయాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేయగలవారు. ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క సందేశాలను ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. ఎన్నోసార్లు విన్నాం, అవి చదువుకున్నాం. మనం అది చదివినప్పుడల్లా కూడా విన్నవన్నీ మనకు జ్ఞాపకం వచ్చాయి. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఆలోచనలో తేడా కనబడాలి. ఇప్పుడు ఇదే అంశాన్ని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు తేడా కనబడాలి. ప్రభువు వారు ఈ విషయాలన్నీ ఎందుకు రాశాడు బైబిల్లో? స్వస్థతలు ఎందుకు రాశాడు బైబిల్లో? స్వస్థపడిన వాళ్ళ గురించి ఎందుకు రాశాడు? ప్రభువు చేసిన స్వస్థతలు ఎందుకు రాశాడు? అపోస్తలులు చేసినటువంటి స్వస్థత కార్యక్రమాలు ఎందుకు రాశారు? ప్రతి దాని ద్వారా, బైబిల్ గ్రంథంలో లిఖితంలో అయిన ప్రతి ఒక్క విషయం ద్వారా దేవుడు
మన ఆత్మీయ ఉన్నత స్థితి కొరకు రాయబడ్డాయి, లిఖించబడ్డాయి, లేఖనాల్లో పెట్టబడ్డాయి. ఆ లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు దేవుడంట మన యొక్క అభివృద్ధి కొరకు ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఓకే, ఇక్కడ బెతస్దా కోనేరు. ఏ కోనేరు అండి? బెతస్దా కోనేరు. ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలలో ఎవరున్నారు? రోగులు ఉన్నారు. అన్ని రకాలైనటువంటి రోగులు ఉన్నారు. అప్పుడప్పుడు దేవదూత వస్తాడంట, నీళ్లు కదిలిస్తాడంట. ఒరిజినల్ హెబ్రూలో, తర్వాత ఇక్కడ రాసిన దాంట్లో ట్రాన్స్లేషన్లో కొన్ని మాటలు విడవబడ్డాయి, కొన్ని మాటలు మనకు తెలియకపోతే, అంచేతే స్కాలర్స్ ఏం చేస్తున్నారంటే బైబుల్ స్టడీ ఎయిడ్స్ ఇచ్చి దాని బ్యాక్గ్రౌండ్లో మనం ఇంకా తెలుసుకోవడం గురించి ఆ బైబుల్స్ అన్నీ మనకి స్టడీ బైబుల్స్ ఇస్తూ ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఏమి జరుగుతూ ఉంది అంటే, అక్కడ రోగులందరూ వస్తున్నారు, దేవదూత వస్తుందంట, కదిలిస్తుందంట. ఎప్పుడు కదిలింపబడతాయో తెలియదు, మరి ఎవరు చూస్తారు? అది ఎప్పుడో ఎవరికి తెలియదంట. ఈ పడుకున్న రోగులు ఎవరు చూస్తారు? లేకపోతే ఎవరైనా పక్కనే ఉండి అలా చూస్తూ ఉంటే కింద పడ్డా ఎప్పుడైనా రాత్రి వస్తుందో పగలు వస్తుందో తెలియదు. అక్కడంట ఆ యొక్క కోనేరులో, బెతస్దా కోనేరులో కింద నుంచి ఊట ఊరుతూ ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుందంట, నీళ్ళు పెరుగుతూ ఉంటాయి, అలల్లాగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అది దేవదూత కదిలింపు అని కూడా అనుకుంటూ ఉంటారు. నిజంగా మరి ఆ కాలంలో, ఆ పాత నిబంధన కాలంలో వచ్చి ఆ నీరుని అలాగా చేసి వెళ్ళేదేమో. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది కూడా అలాగే చూస్తూ ఉన్నారు, వేచి ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మరి ఎప్పుడో దేవదూత చేసినప్పుడే ఒకరు స్వస్థపరచబడితే అక్కడ రోగులు ఎక్కువైపోతూ ఉంటారు, స్వస్థపరచబడిన వారు కొద్దిమందే ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది మనం చూసుకున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి ఒకడు అక్కడ ఉన్నాడు. అంటే ఏ సమయంలో అతను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారో మనకు తెలియదు. 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నానంటే అక్కడే ఉండి ఉంటాడు. 38 సంవత్సరాల నుంచి ఆ పరుపు తనని అలాగ మోస్తూనే ఉంది, అక్కడే ఉన్నాడు. ఎవరైనా తిండి తెస్తే తింటా ఉంటారు అక్కడ ఉన్న రోగులు. బంధువులు ఎంతకాలం తెస్తారో ఒకసారి మర్చిపోతారు, స్నేహితులు ఒకసారి తెచ్చి ఉండొచ్చు, వాళ్ళని ప్రేమించినటువంటి వారు ఎవరైనా ఉంటే 1-2 రోజులు మర్చిపోయినా 3వ రోజు భోజనం తెచ్చి ఉండొచ్చు. మరి వాళ్ళందరూ రోగులు అలా పడి ఉన్నారు. అక్కడికి యేసయ్య వెళ్ళాడు. అక్కడికి యేసయ్య వెళ్ళాడు. ఎంతోమంది రోగులు ఉన్నారు, కానీ ఒక రోగి దగ్గరికే వచ్చాడు. ఆ రోగి హిస్టరీ మనం తెలుసుకోవడానికి ఆ రోగి దగ్గరికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలండి? ఏంటి రోగం అంటే ఏంటి? ఏమన్నా ఊచకాలు చేతులు. వ్యాధిగ్రస్తుడు అంటే పరుపు మీద నుంచి లేవలేకపోతుంది. అంటే ఆ పక్షవాయు రోగం అవ్వచ్చు, ఇంకేదైనా రోగం అవ్వచ్చు. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సంఘం 22 సంవత్సరాలు మనదైంది, కొంతమందికి 10 సంవత్సరాలు, కొంతమందికి 5 సంవత్సరాలు, ఇవన్నీ ఉన్నాయి. ఏమి లేదు, అభివృద్ధి అంచేత ఆడు అలాగే ఉన్నాడు, మనం అలాగే ఉన్నాం. అందుకు 2021లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారంట ఆచారంగా దేవదూత వస్తాడంట, నీళ్ళు కదిలిస్తాడంట. మొదటి వ్యక్తి పడితే ఎవరో అన్నారు చాలా లోతు, పడితే వాడు అక్కడే ఉంటాడు. ఎవరో వారికి సహాయం చేయాలి. అందుకే ఈ వ్యక్తి ఏమంటున్నాడు యేసు ప్రభుతో, ఒక్కడు లేడు నాకు సహాయం చేయడానికి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరో సహాయం చేయడానికి ఉండాలి.
ఈ వ్యక్తి గురించి ఎందుకు ప్రభువు వారు రాశారు అంటే, వాడి స్థితి వాడిని అడుగుతూ ఉంటే, నువ్వు ఎప్పటి నుంచి ఎలా ఉన్నావు అంటే 38 సంవత్సరాలు. చూడండి ఎన్నో వచనం, 7వ వచనం కాదు చూడండి కదా. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు. అంతే, నాకు ఎవరు లేడు కోనేటిలోకి దించడానికి, అది కదిలినప్పుడు నాకు సహాయం చేయడానికి. అందుకే నేను 38 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. వాడు అలాగే ఉన్నాడు. ఉండి ఏమైపోయిందంటే వాడికి ఇదే బాగుంటుంది, ఎవరైనా తెచ్చితే తిందాం, లేకపోతే అలా ఉందాం, చస్తే పోతాను. 38 సంవత్సరాలు అదే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇంకా కొంత ఆ రోగం వచ్చినప్పటికీ కొంత వయసు కూడా అక్కడ ఆయనకి ఉండొచ్చు. అంతే, 2 సంవత్సరాల వయసు మనకు తెలియదు, కానీ ఆ రోగముతో అన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. నాకు ఒకరు లేరు. మనం కూడా చాలాసార్లు ఏంటి, మమ్మల్ని పోషించిన వాళ్ళు ఎవరున్నారండి, మాకు అది ఇది చెప్పిన వాళ్ళు ఎవరున్నారండి, ఏదో ఆదివారం వస్తున్నాం వెళ్ళిపోతూ ఉన్నాం, మా వెనకాతలే ఉండి మమ్మల్ని పుష్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరండి అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? అభివృద్ధి చెందే ఆలోచనలా, అభివృద్ధి లేని ఆలోచనలా? నీవు నేను అభివృద్ధి పొందలేకపోతున్నాం, పురోగతి సాధించలేకపోతూ ఉన్నామంటే అర్థం ఏమవుతూ ఉంది? నీ నా ఆలోచనలో ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నాడు? దేవదూత గురించి అంటున్నాడు, ఆ యొక్క నీళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఎవరు లేరు అంటున్నాడు. వీటికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. 38 సంవత్సరాలు కాదు, ఇక మీద ఉంటే ఇక్కడే ఉండి చేస్తానండి, అదే ఆ ఆలోచన, ఇక్కడే ఉండి చేస్తాను అంటే మన బ్రతుకుల గురించి దేవుడు రాసేది ఈ విషయాలన్నీ మన బ్రతుకుల గురించి రాయబడ్డాయి. మన బ్రతుకులు అలాగున్నాయి. ఎక్కడ కూర్చున్నాం అక్కడే కూర్చుంటున్నాం. పాస్టర్ గారు చెప్తున్నారు, తినేసి వెళ్ళిపోతున్నాం. ప్రభు వల్ల అయ్యి వారం రాలేకపోయి వచ్చేవారు ఇలా తీసుకోవాలి అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఆచారయుక్తంగా. దేవునిలో నేను భయభక్తులు కలిగి ఎదగాలి, ప్రతి సంవత్సరం ఆత్మీయంగా వృద్ధి చెందాలి, నేను నా కుటుంబము వృద్ధి చెందాలి. దేవుని వాక్యం ఒకసారి చదివేసాను, రెండోసారి చదువుతూ ఉండాలి. ఇది చదవకుండా నేను వెళ్ళకూడదు. అది డివిజి రాజు గారు వాక్యం మీరు విన్నారండి? విన్నారా అందరూ? విన్నవారు చేయలేదండి. శుక్రవారం నాడు డివిజి రాజు గారు మెసేజ్ విన్నటువంటి వారు, వినలేని వారు అందరు నించోండి ప్లీజ్. చాలా వెరీ గుడ్. చప్పట్లు కొట్టుకోండి. మీరే నించున్న వారు అందరూ చప్పట్లు కొట్టండి. నించున్న వారు అందరూ చప్పట్లు కొట్టండి. నేను నించున్నాను, చప్పట్లు కొట్టండి. కూర్చోండి. ఎప్పుడు మనం ఎదుగుతాం? ఎప్పుడు మన రోగాలు పోతాయి? ఎప్పుడు మనం బాగుపడతాం? ఎప్పుడు మనం ఆనందిస్తాం? అంటే శుక్రవారం ఎలాగ చర్చికి వెళ్ళలేదు కనుక ఇవి చాలా బాగున్నాయి. పిల్లల్ని కూడా మనం ఎందుకు చెప్పాము? 7 గంటలకి పిల్లలు స్కూల్లో ఉంటున్నారా? ఎందుకు మీరు ఆలోచించడం లేదు దేవుని వాక్యం? ఇప్పుడున్న అభివృద్ధి మీకు చాలా ప్రియమైనటువంటి మొదటివారు కడపటివారు మొదటివారు రోమన్ క్యాథలిక్స్, లూథరన్స్, బాప్టిస్ట్, ఇంకా అనేక రకాల వారు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సువార్త పనిచేస్తూ దేవుని కొరకు నిలబడుతూ వారు ఈ దినం ఎదుగుతూ ఉన్నారు. మీరు నేను గొప్పవారు, మంచి సంఘములో ఉన్నాము అనుకుంటూ దేవుని వాక్యానికి విలువివ్వలేనటువంటి వారు ఎంతమంది లేచి నిలబడ్డారు అంటే, ఎంతగా మొత్తం అందరూ లేచి నిలబడతారేమో 10 మంది తప్ప అనుకున్నారు, కొంతమంది కూర్చున్నారు. అందులో ఆ వాక్యం నీ వింటే బాగుపడుతుంది. డివిజి రాజు గారి కంట 2 రెక్కలు ఉండేవండి.
ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. ఆ 2 రెక్కలతో ఎగిరేవారు. ఒక్కోసారి ఎమర్జెన్సీలో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవారు. అప్పుడంట బేబీ ఇలాగ అడుగుతూ ఉండేదండి, ఏమండి 2 రెక్కలా 1 రెక్క? అప్పుడు వెంటనే జ్ఞాపకం ఉంచుకొని ఆ నెక్స్ట్ డే 1 రెక్క అయితే లాభం లేదు, వంకరగా నడుస్తానని 2 రెక్కలు కంప్లీట్ చేసుకుని చక్కగా ఎగరడం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ మాట అక్కడ నాకు చాలా ఆలోచింప చేసింది. పెద్దలు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అంటే మీ యొక్క సెల్ లీడర్స్ని మీరు గౌరవించడం లేదు. ఎక్కడ ఎదుగుదల మీకు? సెల్ లీడర్స్ వారు సేవకులు, వారు వాక్యం బోధిస్తూ ఉన్నారు మనకి, మనం వినడం లేదు. ఇంటి దగ్గర మీరు వినడం లేదంటే చర్చికి రమ్మంటూ వస్తారా శుక్రవారం? ఇంతకుముందు మీరు ఆచారయుక్తంగా వచ్చారు, ఇప్పటికీ ఆచారయుక్తంగా ఉన్నారు. 38 సంవత్సరాలు అక్కడున్న వ్యక్తికి మనకి ఏ తేడా లేదు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తప్పిపోయిన కుమారుణ్ణి కూడా మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నీ అమ్ముకొని ఆ ముత్యం సంపాదించిన వాడిని, అన్నీ పోగొట్టుకొని పశ్చాత్తాపడిన వాడిని కూడా దేవుడు, అందుచేత ఆయన విడిచిపెట్టడానికి కాదు ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు తప్పు చేసి ఉండొచ్చు. శుక్రవారం నువ్వు దేవుని పిల్లలందరూ కూర్చొని దేవుని వాక్యం వినకపోతే, నేను కూడా చెప్పాను, ఎవరైనా వ్యాపారంలో ఉద్యోగంలో ఉండిపోతే మీరేం చేయాలి అంటే ఇంటికి వచ్చి 20 నిమిషాలు 25 నిమిషాలు కనుక మీరు ప్రత్యేకంగా వినండి. వినక మానొద్దు. తల్లిదండ్రులు మీరే వినకపోతే పిల్లలు ఎలా వింటారు? నీకంటే నాకంటే పిల్లలు పాపాన్ని ఎలాగైతే సంపాదించుకుంటున్నారో దేవుని వాక్యం విని భక్తిని సంపాదించుకుంటారు. నీ పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నావు నువ్వే, తర్వాత ఏడుస్తే లాభం లేదు. సో ప్రేమైనటువంటి వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత ఏమి జరిగింది అని చూసినట్లయితే 7వ వచనం చదివాం కదండి. ఒక్కసారి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్దాం. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళాడు. శిష్యులు ఏదో కొండానికి వెళ్ళారు. యేసయ్య అలసిపోయాడు, ఎండలో ఉన్నారు. ఏ బావి దగ్గరికి కూర్చున్నాడండి యేసయ్య? యాకోబు బావి దగ్గర. శిష్యులు వెళ్తానన్నారు, వెళ్ళి తేడానికి వాళ్ళు వెళ్ళారు. యేసయ్య అక్కడ కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో తెలుసా? భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నీ కూడా ఆయనకి తెలుసు కనుక, ఆయన పరమ తండ్రి కనుక, ఒక స్త్రీ వస్తుంది, ఆ స్త్రీతో మాట్లాడాలి, సువార్తను అందించాలి అని ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆ సమరయ స్త్రీ అక్కడికి వచ్చి నీళ్ళు తోడుకుంటుంది. నాకు నీళ్ళు ఇస్తావా అన్నాడు. నువ్వు యూదుడు కదా, నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అన్నాడు. మాటలు మొదలుపెట్టింది. మంచి స్త్రీ కదా, మాటలు ఎక్కువ ఆడుతుంది. మాటలు మొదలుపెట్టింది. ప్రభు ఒకటి అడిగితే తనేమో 3 చెప్తూ ఉంది. మంచోడు దొరికాడు అనుకుంటున్నాను సమరయ స్త్రీ అనుకొని, ఇది చాలా లోతుగా ఉంది, తోడుకోవడమే కష్టం అవుతుంది. నువ్వు అటువంటి నీళ్ళు నాకు ఇస్తానంటే మరి నా దగ్గర ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు? ఇలాంటివన్నీ అడిగేది మొదలుపెట్టిందండి. తర్వాత భక్తి దగ్గరికి వెళ్ళిపోయిందంట. మేము ఈ పర్వతాల్లో ఆరాధిస్తూ ఉంటాం, యూదులందరూ అక్కడ యెరూషలేములో ఆరాధిస్తూ ఉంటారు, మా పెద్దలు ఇలాగ చెప్పారు, అలాగే చెప్పారు. అప్పుడు ప్రభు అన్నాడంట, నీకు నీ భర్త ఎక్కడ అన్నాడు. యేసు ప్రభు కూడా ఆకుండా నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్న. అయితే ఈవిడ ఏం చేసిందంట, సడన్గా కొట్టుకుమందండి. 5 గురించి ఎలా తెలిసింది? ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. అయ్యే బాబు, ఈయన ఎవరో ప్రవక్తలా ఉన్నాడు అని ఒక ఆలోచన వచ్చిందంట. పాత జీవితం జ్ఞాపకం చేసుకుంటుందంట.
యేసయ్యను చూడగానే 5 జ్ఞాపకం వస్తున్నారంట. ఇప్పుడున్న వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడంట. తన జీవితం జ్ఞాపకం వస్తుందంట. మిట్ట మధ్యాహ్నం నేను ఎందుకు వచ్చాను? నాతో ఉన్నవారు నాతో మాట్లాడడం లేదు, నా యొక్క బ్రతుకు వారికి తెలుసు కనుక వారితో కలిసి నేను వెళ్ళలేకపోతున్నాను, వారు నాతో కలవలేకపోతూ ఉన్నారు. నా పాపపు జీవితం ఇలా ఉందని మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేనప్పుడు వచ్చింది ఆవిడ బ్రతుకుని చూపెడుతూ ఉన్నాడంటే యేసయ్య బ్రతుకుని చూపెడుతూ ఉన్నాడు. అయ్యా ఆ నీళ్ళు నాకు ఇస్తే బాగుంది, ఆ నీళ్ళు నాకు ఇయ్యయ్యా, ఎంత దూరం వచ్చి ఇలా నేను తోడుకోకుండా అని మాట. అందుకే ఆయన అంటున్నాడు, జీవజలపు ఓటనైనా నేను. ఎవరంటే జీవజలపు ఓట? యేసయ్య. ఈ కొండతో యాకోబు బావిలో నుంచి నీరు తీసుకెళ్తుంది. తనకు కూడా తన పెద్దలు చెప్పినటువంటి భక్తి మాటలు వినబడుతూ ఉన్నాయి. కొండలలో ఆరాధన చేయాలా, ఈ కొండ మీదే ఆరాధన చేయాలా, యెరూషలేములో ఆరాధన చేయాలా, ఈ మాటలన్నీ యేసయ్యతో చెప్తూ ఉంది. అప్పుడు యేసయ్య ఉన్నాడు తెలుసా, ఒక దినము రాబోతుంది, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక దినము రాబోతుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళ వెంటనే ఆమె గ్రహించింది. యేసయ్య మాటలు వింది, తన పాపం బ్రతుకు చూసుకుంది, తన జీవితం ఎలాగుందో అన్నీ చెప్తున్నటువంటి ఆ ప్రవక్త మాటలు వింటూ ఉంది. మెస్సయ్య, రాబోయే మెస్సయ్య అని గ్రహించేసింది. కొండ అక్కడ వదిలిపెట్టేసింది, ఊళ్ళోకి పరిగెత్తి వెళ్తూ ఉంది. ఈ కొండ నీరు, తన ఆలోచనలు సమస్తం అక్కడ వదిలిపెట్టింది. తన పాపపు బ్రతుకును చూపెట్టినటువంటి ఆ మెస్సియా గురించి ఆలోచించింది, ఆ ప్రవక్త గురించి ఆలోచించింది. ఆయన్ని గురించి చెప్పడానికి గ్రామంలోనికి బయలుదేరింది. వాళ్ళు ఏదో అనుకున్నారు, గ్రామం అంతా కదిలి వచ్చింది మెస్సియాని చూసి. నువ్వు చెప్పిన దానికంటే ఆయన మాటలు వింటున్నటువంటి మేము ఇంకా ఎక్కువ గ్రహించాము. మన బ్రతుకు ఎలా ఉంది? 2 రెక్కలు లేవు. వాక్యం చదవకపోతే పాపులమని, ప్రార్థన చేయకపోతే పాపులమని బైబిల్లో చెప్పబడిందా లేదా? వాక్యం చదవకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపము అని మనకు తెలుసు. అందుకే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. చేయకపోతే అయ్యో మీ నిమిత్తము నేను ప్రార్థించడం మానుట వలన యెహోవాకు విరోధమైన పాపము చేశాను. రోమా 6:23 ఏమంటూ ఉన్నాడు? పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే అంటూ ఉన్నాడు, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం నరకమే. అయితే కృప ద్వారా, యేసయ్య ద్వారా నిత్య జీవం మనకి ఉన్నది. సమరయ స్త్రీ ఆలోచనలో మార్పు వచ్చింది, మొత్తం గ్రామాన్ని తీసుకుని వచ్చింది. పాపిగా ఉన్నటువంటి తన బ్రతుకును మార్చుకుంది. అలాగే పాపాత్మురాలైనటువంటి ఆ యొక్క స్త్రీ మారు మనసు పొందింది. ఎన్నో రకాల మరియలు, ఎంతోమంది 7 మరియలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మరియల గురించి కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. వారందరి జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. దేవుడు బైబిల్లో చెప్తున్న ప్రతిదీ కూడా మన కొరకే. 38 సంవత్సరాలలో ఎలాగైతే వాడు ఉన్నాడో ఆచార్యయుక్తంగా, ఇలాగే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇక్కడే ఎవడో తిండి పెడితే నేను పని చేయవలసిన పని లేదు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను, ఇదే నా బ్రతుకు అనుకున్నాను. అలాగే ఉన్నాం అనుకుంటున్నారా? నీ ఆలోచన, నీ అభివృద్ధి కొరకు ఆలోచిస్తున్నావా? నీ పిల్లల అభివృద్ధి కొరకు ఆలోచిస్తూ ఉన్నావా? మీకు దేవుడిచ్చిన వ్యాపారం కొరకు ఆలోచిస్తూ ఉన్నారా? మీకు దేవుడిచ్చిన ఉద్యోగాల కొరకు ఆలోచిస్తూ ఉన్నారా? మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ ఉన్నారా? ఆత్మీయంగా నీవు నేను ఎదగాలని అభివృద్ధి ఇచ్చేవాడు ఆయనని మనం గ్రహించామా? ఒకసారి ఆలోచించాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే 8వ వచనం ఒకసారి చదవండి. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, అంతేనమ్మా, చాలు. గెటప్,
ఏమంటున్నాడండి యేసు? ఆ పరుపు మీద ఉన్నవాడు ఏవేవో చెప్తూ ఉన్నాడు. యేసయ్య అంట వాడు అలా ఉండడం ఇష్టం లేదు, అందుకే అక్కడి వరకు వచ్చాడు. ఆయన కనికరం కృప వాడి మీద ఉంది. అక్కడ ఇంకేం అందరినీ స్వస్థపరచలేదు. వెళ్ళి బీ హీల్ బీ హీల్ బీ హీల్ బీ. ఇప్పుడు సేవకులు అలా చేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. శారీరక స్వస్థత, తర్వాత రక్షణ అనేకులకు ఇస్తూ ఉన్నాయి. కానీ ఆ దినం యేసయ్య వెళ్ళి అందరి మీద చేతులుంచి అందరికీ తన మాటను పంపి అందరినీ స్వస్థపరిచేవచ్చు. కానీ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ సందేశాన్ని ఇక్కడ పెట్టాడు. ఎందుకొరకు? నేను ఆ బ్రతుకులు అలా ఉన్నాయి కనుక ఈరోజు మారాలని. సమరయ స్త్రీ వలె మన బ్రతుకులు ఉన్నాయి. ఈ మధ్య దేవుడు చర్చిలో వ్యభిచారం గురించి చూపెడుతూ ఉన్నాడు. చర్చి కుటుంబాల్లో వ్యభిచారం గురించి చూపెడుతూ ఉన్నాడు. నేను ఆ మాట చెప్పడానికి భయపడేవాడిని. ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను. చాలా బాధ అయిపోతుంది. రవి జక్కయ్య గారు ఎంత గొప్ప పేరు ప్రపంచంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎన్ని చెడ్డ వచ్చిందంటే ఇప్పుడు ఆయన క్యాసెట్లన్నీ కూడా ఏం చేస్తున్నారంటే బ్యాన్ చేసేస్తున్నారు. ఆయన రాసిన పుస్తకాలన్నీ బ్యాన్ చేసేస్తున్నారు. ఆయన కూతురే వచ్చి నిజమే అని ఒప్పుకుంది. ఆయనతో పనిచేస్తున్న వారు అందరూ కూడా ఇది నిజమే అని ఒప్పుకున్నారు. ఒకప్పుడు మన ఇండియన్ మిషన్స్లో చాలా గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయనకి దేవుడు ఒకరోజు గొప్ప యాక్సిడెంట్స్ ద్వారా ఒక చేతావని, ఒక హెచ్చరిక ఇచ్చాడు. అయినా ఆయన మార్పు చెందలేదు. ఆయన మిషన్స్ పెద్ద, ఇండియాలో ప్రపంచంలో ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన ఒక్క మాట ఇండియాలో మాట్లాడితే ప్రపంచం అంతా కూడా వింటుంది. అటువంటి గొప్ప దైవజనుడు తప్పు చేసినప్పుడు ఒక యాక్సిడెంట్ ద్వారా దేవుడు మాట్లాడాడు. అతను మళ్ళా ఆ తప్పులో కంటిన్యూ అయ్యాడు. బాంబేలో పట్టబడ్డాడు. తర్వాత ఆయన క్యాసెట్లు, ఆయన పుస్తకాలు అన్నీ సమాప్తమైపోయాయి. ఆయన ఏ చిన్న గ్రామం నుంచి ఏడ్చాడో ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఆయన చనిపోతాడనగా మళ్ళీ అదే మిషన్, ఏ మిషన్ అయితే అన్నీ బ్యాన్ చేసిందో ఆయన్ని మళ్ళా మన స్టీల్ ప్లాంట్లో గొప్ప మీటింగ్ పెట్టి, నేషనల్ మీటింగ్ పెట్టి ఆయన్నే పిలిచి వాక్యం చెప్పమని చెప్పారు. ఆ యొక్క దైవజనుడు మన తన జీవితం తను రిపెంట్ అయ్యాడు. దావీదు వలె దేవుడు ఆయన దీవించాడు. మీరు నేను ఈ స్థితిలో ఉండకుండా ఉండడానికి, వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం మనతో చేయడానికి ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోకూడదు. వ్యభిచార తలంపులు కానీ వ్యభిచారం అనేది మన దగ్గర రానివ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఆ రవి జక్కయాస్ గురించి మాట్లాడుతూ ఉంటే, తన కూతురే సాక్ష్యం చెప్తా ఉంటే ఒకరికొకరు పంపించుకుంటున్నారు. నాకు ఎంతమంది నుంచి, బ్రదర్ ఇది మీరు చూసారా, ఇది మీరు ఇప్పుడు చూశాను, కానీ అలా పంపకూడదని నేను అలాంటి విషయాలు పంపకూడదు. చాలామంది నాకు పంపించేస్తూ ఉంటారు. ఒకసారి నవ్వుకుంటాను, ఏంటి ఇలాంటి మాటలు ఎందుకు పంపించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తే చాలు కదా, మనం ఎవరో తీర్పు తీర్చడానికి. నిన్న ఎవరి దగ్గర నుంచో వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఆల్రెడీ చూశాను, ప్రార్థన చేద్దాం, మనం దేవుని పిల్లల గురించి ఇలాగ మాటలు మనం వినకూడదు, ప్రార్థన చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ప్రియమైనటువంటి వాళ్ళ చివరి దినాల్లో మహాబబులోని వేశ్య, అది కుటుంబంలో అవ్వచ్చు, సంఘములో అవ్వచ్చు, దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. దేవుడు క్లియర్గా నాకు చూపెడుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, వ్యభిచారం ఎవరు చేసినట్టంట? హై స్టాండర్డ్. నీ కన్నులతో నీవు చూసినట్లయితే, అందుకే యోబు ఏమంటున్నాడు, ఈ కన్నులతో కన్యను నేను ఎలా చూస్తాను. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సంఘాల్లో కూడా అందుకే సంఘాల్లో మంచి డ్రెస్ వేసుకొని రండి అమ్మ, కప్పుకొని రండి అని చెప్తూ ఉన్నా. ప్రేరేపించకూడదు పాపాన్ని. చూడండి, మంచి సంఘాలకు వెళ్ళి చూడండి, ఒళ్ళంతా కప్పుకున్నటువంటి డ్రెస్లోనే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ డ్రెస్ అంటే వేసుకో,
ఒళ్ళంతా కప్పుకో. ఈ మధ్య తల్లులు పిల్లల్ని సరిచేయడం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? అభివృద్ధి చెందాలి, పురోగతి చెందాలి. దేవుడు నిన్ను నన్ను ఈ స్థితిలో ఉంచడంట. నీ ద్వారా గొప్ప కార్యాలు, నా ద్వారా గొప్ప కార్యాలు, మనందరి ద్వారా ఆయన సువార్త, ఆయన యొక్క రక్షణ కార్యం, స్వస్థత కార్యం అందరి చేత చేయించాలి. ఫలం ఇస్తాడంట, వరం ఇస్తాడంట, తలగా చేస్తాడంట. ఎన్నెన్నో తన పిల్లల్ని ఈ రీతిగా పెంచాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఎదగాలన్న ఆలోచన నీలో నాలో ఉందా? ఆలోచన చేస్తాడు. అందుకు ఏమంటున్నాడు? గెట్ అప్, లే, పికప్ అండ్ వాక్. ఏమంటున్నాడు? లే, నువ్వు బెడ్ మీద నుంచి. ఎంత అద్భుతమో తెలుసండి. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. నాకెవ్వడూ లేడని చెప్పాడు. కానీ యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడంట మారు మాట్లాడకుండా, గెట్టప్ అనగానే సంకోచించకుండా, ముందు చెప్పిన ఏ సాకులు చూపకుండా, ఎవరు లేరే నాకు సహాయం చేయడానికి అటు ఇటు చూడకుండా యేసయ్య వైపు చూశాడు. అందుకే నేను చెప్పాను, చర్చి బాగుందని చూడడానికి, బ్యానర్ బాగుందని చూడడానికి, పెళ్లి కార్యక్రమాలు, ఈ అన్ని రకాల కార్యక్రమాలకి మంచి హాల్ బాగుందని చూడకుండా, ఒక మంచి దైవ సేవకుడిని ఇచ్చాడు, అతనే నా కార్యాలన్నీ చేస్తాడు, వెళ్దాము వద్దాము, ఇదే కానీ నీకు నాకు దేవుడు ఎందుకు ఇది ఇచ్చాడు? ఆదివారం ఎందుకు వస్తున్నావు? ఎవరిని చూడడానికి వస్తూ ఉన్నావు? యేసయ్యను చూడాలి. కానీ నీవు నేను యేసయ్యను చూడటం లేదు. ఆయన మాట వినకపోతే నువ్వు నేను యేసయ్యను చూడలేనట్టే. దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం అది ఆయన అని నేను వినాలి. ఆ వాక్యాన్ని యేసు అని హృదయంలోనికి తీసుకోవాలి. వెలుగైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సమృద్ధి కలిగినటువంటి దేవుడు నీలో ఉన్నప్పుడు నీకేమి కొదువ? నా ఆశీర్వాదములో ఐశ్వర్యం ఆయన వాక్యం విని నీవు స్వీకరించినట్లయితే, దాన్ని నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే, దానిని నీవు ధ్యానిస్తున్నట్లయితే అభివృద్ధి అభివృద్ధి, గొప్ప అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఈ 40 రోజుల్లో కొద్దిపాటి రోజులు రేపటి నుంచే వాక్యం చదవడం మొదలు పెట్టండి. వాక్యం చదవడం మొదలు పెట్టండి. ఇది నాకు కనబడడం లేదు, కానీ నేను ఒకటి నిశ్చయించుకున్నాను. ఎవరు లేవకముందే లైట్లన్నీ వేసుకొని దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. ఎందుకంటే నాకు సెల్లో చదువు తీయడం లేదు. అంటే ఎమర్జెన్సీలో చదువుతూ ఉన్నాను, కానీ నేను బైబుల్ చదివినట్లు, బైబుల్ చూసినట్టు దీన్ని నేను చూడలేను. ఒక్కొక్క చాప్టర్ చూసుకోవాలి. ప్రభువా, ఈ కన్నులు నీవు మంచి చూపు దయచేయు. రేపటి నుంచి నేను చదువుకోవాలి మరలా బైబిల్. నీవు సిద్ధపడు. ఇక్కడ చెప్పిన ప్రతి మాట నీవు వింటూ ఉన్నావు. రేపటి నుంచి, అంటే ఈ రోజు నుంచే మొదలుపెట్టు, రేపటి నుంచి వాక్యం చదువు, ప్రార్థించు, నీ రక్షణలో కొనసాగడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తిని అనుభవించు. ఇప్పటి వరకు నీ అభివృద్ధిని నీవు చూడలేదు, ఇక మీదట అభివృద్ధినిచ్చేవాడు ఆయన. గెటప్. నీవు ఏ స్థితిలో ఉన్నావో అక్కడ ఉండడానికి వీల్లేదు. తర్వాత నీవు దాన్ని ఎత్తుకో. దేన్ని నిన్ను ఇప్పటి వరకు మోసిందో దాన్ని నీవు ఎత్తుకో. నటక ప్రారంభించు. నటక ప్రారంభించు. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ గెట్ అప్, పికప్ అండ్ వాక్. దేవుడు సంపూర్ణమైన స్వస్థత. తర్వాత ఒక చోట చూశారంట, అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ పాపం చేసేలాగా నువ్వు ఏ కీడులో కూడా ఉండొద్దు అని చేతావని ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. అంటే వాడు పాపంలో ఉన్నాడు, పాపం నుంచి కూడా విడుదల పొందాడు, రోగముతో ఉన్నాడు, శారీరక స్వస్థత కూడా వాడు
పొందాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు ఒక్కసారి చూడండి 6వ వచనం ఒకసారి చదవండి. దాంట్లోనే అంటే రోమాలో కాదు. యేసు ఆ, వాడు పరిగెత్తుడు చూసి ఆ, వాడు అప్పటికి బహుకాలంగా స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆ. స్వస్థపడబోతున్నావా అని వారిని అడుగుగా సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు స్వస్థపడగోరుచున్నావా అని వాళ్ళని అడిగాడు. అడిగితే అప్పుడు వాడు ఏం చెప్పాడు? ఆ రోగి అయ్యా నీరు కదిలింపబడినప్పుడు మన కోనేటిలోకి అంతే తీసుకెళ్ళు. అంతేనండి. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం చూసుకుంటాం. బహుకాలము నుండి వాడు అలా ఉన్నాడు. మనము కూడా అంతకాలం నుంచి అలాగే ఉన్నాం. మనలో ఏమి లేదు, పురోభివృద్ధి లేదు, అంటే అభివృద్ధి లేదు, రూపాంతర స్థితి లేదు, వెలుగైన వాక్యంలో ఉండవలసిన బ్రతుకు లేదు. దేవుడు ఇంకా అద్భుతాలు ఈ సంఘంలో ఎందుకు చేయడం లేదు? అద్భుతాలు చేయడానికి యెహోషువతో దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 10 ఆజ్ఞలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నాయి. 10 ఆజ్ఞలు కూడా ఎదురుగుంట పెట్టబడింది. 10 ఆజ్ఞలు ఈ మధ్య ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు? పాత నిబంధన తీసేయండి, కొత్త నిబంధన అంటున్నారు. పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధనను ఎలాగ అవగాహన చేసుకోగలవు? పాత నిబంధనలో 10 మాటలు ఇస్తే కొత్త నిబంధనలో 2 మాటలే ఇచ్చాడు, కానీ ఈ 2 మాటల్లో కూడా 10 మాటలు ఉన్నాయి. బహుకాలము నుండి వాడు అలాగుండుట ఆయన చూచి అక్కడికి వెళ్ళాడు. నీవు నేను కూడా బహుకాలముగా వస్తున్నాం వెళ్తున్నాం. ఈస్టర్ సండే తెల్లవారుజామున 3 గంటలు పెట్టినా వచ్చేసారు, 4 పెట్టినా వచ్చారు. అబ్బా ఎంత బాగుంటుంది, అందరం కలిసి ఆరాధన చేయాలి, అందరం కలిసి భోజనం చేయాలి. కానీ అందరం కలిసి ఇది లేకుండా ఏది చేసినా ప్రయోజనం లేదు. చాలా జాగ్రత్తగా ఉందాం. అనేక విషయాలు చెప్పడానికి సమయం కాదు, కానీ ఈ కొద్ది మాటలు మీరు వింటే చాలు. రేపటి నుంచి బైబిల్ చదవండి, ప్రార్థనలో ఎక్కువ గడపండి, పరిశుద్ధాత్మలో నింపబడండి, భాషలతో మాట్లాడండి. కానీ ఇతరులకు డిస్టర్బ్ చేయదు. బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా భాషలతో మాట్లాడు. ఇంట్లో ఉన్న పడుకున్న వారికి కూడా వినపడకుండా నీవు భాషలతో మాట్లాడు. భాషలతో మాట్లాడుతూ ఉంటే వాడు దేవునితో మాట్లాడుతూ పరిశుద్ధతలో అంటే మీద నుంచి కింద వరకు కూడా ప్రతి నరము ఎముక మూలుగులు ఉన్న కూడా పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి. అప్పుడు మన మనసు కానీ మన హృదయం కానీ పాపపు తలంపులు రావు. దేవుడు కోరుతూ ఉన్నాడు తల్లి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, పిల్లల్ని ఉన్నతంగా దీవిస్తాడంట. అందుచేత ఏదోలాగుండదు. శుక్రవారం మెసేజ్ మీరు ఆలకించాలి, ఆదివారం మెసేజ్ మీరు ఆలకించాలి. నా ఆశ అంతా ఒక్కటే, పిలిచిన వాడు నన్ను, పోషించేవాడు నన్ను మీద ఉన్నాడు. ఇప్పటి వరకు నేను ఎక్కువ మిమ్మల్ని ఏది అనకూడదు అని ప్రార్థిస్తూనే ఉన్నాను. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు బెత్తం పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు బెత్తం పట్టుకోవడానికి? తన పిల్లలు తప్పిపోకూడదు. అప్పుడైతే వారికి కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత వారికి లాభం. మీ సెల్ లీడర్స్ మీరు బైబిల్ చదివారా లేదా అని ఇప్పటి వరకు అడగకపోయినా, మీరు ప్రార్థన చేశారా లేదా అని ఇప్పటి వరకు అడగకపోయినా, వాళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా వారానికి ఒక్కసారైనా సరే ఫోన్ చేసి బైబిల్ చదివారా, ఎక్కడి వరకు చదువుతూ ఉన్నారు, మీరు ఏ చాప్టర్లో ఉన్నారు, ఏ పుస్తకంలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారా, మీ సమస్యలు ఏంటి అని వారు మిమ్మల్ని అడుగుతారు. అంతే శుక్రవారం వారి యొక్క పెద్దల యొక్క వచనం, ఆ యొక్క ప్రసంగం, ఆ దేవుని మాటలు, ఆ టీచింగు అది మీరు వినాలి. వాళ్ళని మీరు గౌరవించినప్పుడు వాళ్ళ మాటలు మీరు వింటారు. కరోనా వచ్చింది, బాగుంది, ఇంటి దగ్గర ఉండి ఆలకించవచ్చు.
దేవుడు మొత్తుతే లేవలేదు. అయితే దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? గెటప్ అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇప్పుడు నేను చేతుల్లో మీరు ఏది పెట్టుకోవాలి, అన్నీ మీరు బైబిల్ మూసి ఎక్కడ పెట్టాలని పెంచుతాయి. గెటప్ అంటాను, మీరు అందరూ కూడా లేవాలి. గెటప్. పికప్ అనగానే బైబిల్ తీసుకు పికప్. రెండు మూడు నిమిషాలు ఎవరు పట్టుకోవాలి? ప్రార్థన చేస్తుంది. దేవుడు మీతో మాట్లాడడం ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. రేపటి నుంచి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అందులో అనేకమైన మర్మాలను దేవుడు మీకు తెలియజేస్తాడు. అందులో ఉన్న శక్తిని మీరు అనుభవిస్తారు. మీరు ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు మన జీవితాల్లో. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు మనతో మాట్లాడే. ఎంత కాలము నీవు అలాగుంటావు? లే. ఎంత కాలము ఆ యొక్క బైబిల్ నువ్వేం చేసావు? పెట్టుకొని కూర్చున్నావు. బైబిల్ ఉంటే చాలన్నావు. పిల్లలందరికీ బైబిల్ కొనేసావు. బైబిల్ పట్టుకొని వెళ్తే చాలనుకున్నావు. బైబిల్ చదవలేదు. బైబిల్లో వాక్యానికి నీవు చోటు ఇవ్వలేదు. బైబిల్ వాక్యాన్ని ధ్యానించలేదు. అయితే ఈ దినం బైబిల్ మళ్ళా చేతితో పట్టుకున్నావు. ప్రార్థన చేయి. ప్రభువా, రేపటి నుంచి నా భక్తి జీవితంలో నీ కార్యాలు మొదలు పెట్టాను. నేను కదలాలి తండ్రి. నేను నీలో నడవబోతూ ఉన్నాను. నీ సన్నిధి నాతో రావాలి. అలాగే ప్రార్థన చేసుకుంటాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. విప్పుకొనుము, ధూళి దులుపుకొనుము, నీ మెడ కట్టు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. అలాగే ఒక్క క్షణం చేతులు జోడించండి, శిరములో వంచండి. నీవు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆత్మతో మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధతలో మనం ఎదగడానికి దేవుడు మనల్ని సిద్ధముగా ఉంచాడు. ఆత్మదేవుడు నిన్ను నన్ను బలపరచబోతూ ఉన్నాడు. రేపటి నుంచి వాక్యం చదివి అందులో ఉన్నటువంటి గొప్ప వెలుగును మనం సంతరించుకోబోతూ ఉన్నాం. దేవుడు గొప్ప అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. ప్రార్థనాత్మతో మనం నింపబోతూ ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు, మిరాకిల్స్. నీవు లేచినప్పుడు బైబిల్ ఇప్పటి వరకు ఆచారయుక్తంగా నువ్వు పెట్టుకొని జీవించిన నీ యొక్క స్థితిలో ఇప్పుడు నువ్వు బైబిల్ చదవడానికి తీసి ఉన్నావు. నా జీవితాన్ని బైబిల్ మార్చబోతూ దుమ్ము
దులుపుతున్నావు, బైబిల్ మీద కవర్లు వేసుకుంటూ ఉన్నావు, జాగ్రత్తగా దాన్ని పెట్టుకుంటున్నావు. అందులో ఉన్న జీవాన్ని నీవు సంతరించుకోవడం లేదు. దేవుడు నిన్ను నన్ను బలపరచబోతూ ఉన్నాడు. అందుకే మాట్లాడి ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. జాగ్రత్త పడదాం. ఆత్మదేవుడు నన్ను బలపరచు. ఇప్పటి వరకు నేను చేసిన మిస్టేక్ ఇంకా నేను చేయడానికి వీలు లేదు. నా కొండను విధులు పెడుతూ ఉన్నాను. ఆ జీవదేవుడు నాకు వద్దయ్యా. నిత్య జీవపు ఓట అయిన నీవు నాకు కావాలి. నా పాత బ్రతుకు, రోత బ్రతుకు, నా నీచ బ్రతుకు, నా వ్యభిచార బ్రతుకుని ఈ కొండని ఇక్కడ వదిలి పెడుతూ ఉన్నాను. నిన్ను తీసుకుని, నిన్ను మోసుకొని నేను వెళ్ళటం నాకు నేర్పుతాను. నిన్ను మోయాలి నా యేసయ్యా. గాడిద నిన్ను మోసింది, గాడిదకి విలువ వచ్చింది. నేను విలువ లేని దానిగా వాడిగా ఎందుకున్నాను? నిన్ను మోయలేకపోతూ ఉన్నాను. నేను మోయలేకపోతూ ఉన్నాను. లోకానికి నిన్ను చూపెట్టలేకపోతూ ఉన్నాను. ఏ ప్రభువు నన్ను రక్షించాడో ఆ బైబిల్కి నేను విలువ ఇవ్వలేకపోతున్నాను. ఏ వాక్యము జీవమైనటువంటి వాక్యము నన్ను రక్షించిందో ఆ వాక్యానికి చోటు ఇవ్వలేకపోతూ ఉన్నాను. తండ్రి, ఇంకా అలా ఉండడానికి వీలు లేదు. నేను లేచి ఉన్నాను. ఇప్పటి వరకు నేను సమాధిలో పడుకుని ఉన్నాను. నీవు నన్ను లేవమని చెప్పావు. కాలము నెరిగి సమయం సమీపించి ఉన్నదని గుర్తిరిగిన మేము లేచి ఉన్నాము. ప్రభువా, నీ కాంతి మా మీద ప్రకాశింపజేయ. ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు నీ అద్భుతాలు ఇవో మా ద్వారా జరగాలి. నిన్ను ఎత్తుకొని మేము మోయాలి. లోకానికి మేము ఎత్తుకొని నిన్ను మోసి చూపెట్టాలయ్యా. మా బంధువుల ముందు నిన్ను మేము మోయాలి. అయ్యో, మా ఇరుగు పొరుగు వారి ముందు ప్రభువా మేము నిన్ను మోయాలి. మేము మోయాలి అంటే నీ మాటలా మా మాట ఉండాలి. నీ చూపులా మా చూపు ఉండాలి. నీ పవిత్రతలా మా పవిత్రత ఉండాలి. నీ జాలి, నీ కనికరము, నీ ప్రేమ ఇవన్నీ మాలో ఉండాలి. నీవి లోకంలోకి వచ్చినప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూశారయ్యా. నేను చీకటిలో ఉన్న అనేకులకు వెలుగుగా నేను ఉండాలి. ప్రార్థించి సోదరుడా, కూర్చొని ఉండడానికి ఖలాపు లేదు. 2 రెక్కలు ధరించుకోవాలి. Jesus. Oh Lord, we thank you. Lord, we thank you. Thank you. దేవుడు మనందరినీ బలపరిచాడని నమ్మి చేతులు మేరకెత్తి దేవుడు నమస్కరిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం మా అందరిలో ఫలింపజేశారు. నీ కొరకు లేచి, నీ కొరకు నాయన నీ వాక్యముతో మేము సిద్ధపరచబడి, నీ కొరకు మేము నడుస్తూ, నీ అద్భుతాలను మేము చూస్తూ, అనేకుల ముందు నా తండ్రి నీ అద్భుతాలని ప్రభువా చూపెట్టి, అనేకుల రక్షణ మార్గములో, అనేకులను ప్రభువా జీవ మార్గములో అయ్యో నేను ఒక సాధనముగా వాడబడే కృప నువ్వు దయచేసి ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాము. యేసయ్య వారి దివ్య నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి మనకు తోడుగా ఉండి వాక్యము ఫలింపచేసి ఆయన మహిమ కొరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.